రైట్. బీ విత్ యువర్ బ్రెత్ యూట్యూబ్ ఛానల్ మాస్టర్స్కి మరియు ప్రేక్షకులకి మరి ఇంకా ఏం చెప్పాలి, శ్రోతలకి అందరికి కూడా ధ్యానాబంధనాలు. నా పేరు కేశవరాజు, సొంతూరు తిరుపతి, ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని 1994 ఫిబ్రవరి 28వ తారీఖున కలవడం జరిగింది. ఆ మహాపురుషుడు మరి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక పెట్టారు. ఏమని? ప్రతి ఒక్క మానవుడు కూడా ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరూ శాకాహారిగా ఉండాలి, ప్రతి ఒక్కరూ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి, అంతేకాక అహింసా మార్గంలో ఉండాలి. ఈ 4 పదాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ జీవితాలు అద్భుతంగా మరి ముక్తి మార్గం వైపు ప్రయాణం చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా భౌతికపరమైన ప్రగతే సర్వస్వం అనుకుంటారు. ఏది భౌతికపరమైంది? ఈ 2 కళ్ళతో చూసేదంతా నీది కాదు, ఈ రోజుండి రేపు లేనిది, ఈ క్షణం మరుక్షణం లేనిది, అదే సర్వస్వం అనేటువంటి భ్రమలో ఎన్నెన్నో అనర్థాలు సృష్టిస్తూ ఉంటారు. నేనే గొప్పగా ఉండాలి, ఈ ఊర్లో ఈ జిల్లాకు ఇంకోటి శ్రీమంతుడిగా ఉండాలి, నాకంటే అందరూ తక్కువగా ఉండాలి, నేనే గొప్పగా ఉండాలి అనేటువంటి అజ్ఞానంతో ఎన్నెన్నో అరాచకాలు, దౌర్జన్యాలు, దహనకాండ, రక్తపాతం సృష్టిస్తూ ఉంటారు. ఎప్పుడైతే పత్రిజీ ఆ యొక్క మాటలతో మన అజ్ఞానం అంతా తొలగిపోతుంది, అజ్ఞానం అనేటువంటి పరులన్నీ తొలగిపోయి అద్భుతమైనటువంటి విజ్ఞానం, ఆత్మ విజ్ఞానము మనం పొందుతాం. ఒక చిన్న మాట అంటే 2 అక్షరాలు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఏ బలవంతము లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన లేదు, ఏ చెట్లు పుట్లు ఎక్కాల్సింది లేదు. నువ్వు ఉన్న చోట, పొలంలో ఉంటావా, ఇంట్లో ఉంటావా, గుడిలో ఉంటావా, బడిలో ఉంటావా, లేదా బెడ్రూమ్లో ఉంటావా, పూజా గదిలో ఉంటావా, ఎక్కడన్నా ఉండు, నీ శ్వాస మీద నీ ధ్యాస పెట్టు. చూడండి ఎంత అద్భుతమైన మాట చెప్పారో. అలా 1991లో ప్రారంభమైనటువంటి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇప్పటికీ కొన్ని లక్షలాది కుటుంబాలు ఒక రాష్ట్రంలోనే కాక, దేశంలోనే కాక, విదేశాలలో కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో సభ్యులై వారు ధ్యానం చేస్తూ, వాళ్ళ పిల్లలు ధ్యానం చేస్తూ, మరి చుట్టుపక్కల వాళ్ళ ధ్యానం నేర్పిస్తూ ఈ భూమండలం అంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్ శక్తిమయం కావాలి అని సంకల్పించారు. అవుతుంది 1991లో ఈ మూమెంట్ స్టార్ట్ చేస్తే మనకంటూ ఒక పత్రిక ఉండాలి అని 10 సంవత్సరాల తర్వాత 2001లో ధ్యానాంధ్రప్రదేశ్ అని ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత ఆ పత్రికని ధ్యాన జగత్తుగా మార్చడం జరిగింది. ధ్యానం ఒకటే సరిపోదు, ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. అన్ని గ్రంథాలు చదవడానికి మనకు టైం ఉండదు కాబట్టి, డబ్బులు ఎక్కువ అవుతుంది కాబట్టి, పత్రిజీ గారు 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాల సారాన్ని అద్భుతంగా, క్లుప్తంగా, ముఖ్యమైన పాయింట్సే తీసి మన పత్రికలో అందించేదని మాకంతా తర్ఫీదు ఇచ్చారు. గత 25 సంవత్సరాలుగా ఈ యొక్క ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ మాసపత్రిక ఎంతోమంది తెలుగువారికి చేరువై ప్రతి నెల వారింటికి చేరుతూ ఆ కుటుంబానంతా ధ్యానులుగా, జ్ఞానులుగా మారుస్తూ ముక్తి మార్గం వైపు ప్రయాణం చేస్తుంది. మరి స్వాధ్యాయం, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ 3 ఉండాలని చెప్పారు గురువుగారు పత్రిజీ గారు. ఎవరైతే ఆ 3 ఆచరిస్తారో వాళ్ళు అద్భుతమైనటువంటి ఆత్మ విజ్ఞానంతో విరాజిల్లుతారు, ప్రకాశవంతులు అవుతారు. వారు ముక్తి పొందేది కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ముక్తి మార్గంలోకి ప్రయాణం చేస్తారు. ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.